press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇక మీరు చూడొచ్చు క్లియర్గా మన దగ్గర 6 ఫిట్నెస్ బ్యాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఫిట్నెస్ బ్యాండ్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు అయితే కాస్ట్ పడే ఫిట్నెస్ బ్యాండ్స్ అనమాట. గత వారంగా మన ఛానల్లో మీరు ప్రతి ఒక్క అన్బాక్సింగ్ అండ్ డీటెయిల్డ్ రివ్యూస్ అయితే మన ఛానల్లో మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు మనం ఏంటంటే ఈ 6 మీ యొక్క ప్రయారిటీ అయితే, సో మీరు ఒక ఏదైనా మీ దగ్గర 4,000 కానీ 3,000 కానీ 2,500 కానీ మీ దగ్గర మనీ ఉంటే ఎటువంటి ఫిట్నెస్ బ్యాండ్ మీరు పర్చేస్ చేయాలి అనే దాని గురించి నేను మీకు డీటెయిల్డ్గా ఈరోజు మీకు అయితే చెప్తాను. సో ఈ 6 ఫిట్నెస్ బ్యాండ్స్లో ఏది ది బెస్ట్, ఏది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, సో ఖచ్చితంగా మీరు ఏది తీసుకోవచ్చు. నేను ప్రతి ఒక్క ఫిట్నెస్ బ్యాండ్ని 1 వీక్ వరకు అయితే యూస్ చేసి డీటెయిల్గా స్టడీ చేసిన తర్వాత రివ్యూస్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ప్రతి ఒక్క అన్బాక్సింగ్ డీటెయిల్ రివ్యూ గురించి పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ అయితే చెక్ చేయండి. ఈరోజు మనం ఏంటంటే నేను మీకు ఒక 15 కేటగిరీస్ వరకు అయితే నేను మీకు డిఫరెన్షియేట్ చేసి ఏది టాప్ పర్ఫామ్ చేస్తుందో నేను మీకు అయితే చెప్తాను అనమాట. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కానీ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసే విధంగా చూసుకోండి guys. అండ్ అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియోని వీలైనంతవరకు షేర్ చేసేందుకు ట్రై చేయండి, ఎందుకంటే ఇట్ కాస్ట్ నథింగ్, మీకు దానివల్ల రూపాయి కూడా ఖర్చు అవ్వదు. సో ఖచ్చితంగా మీరు మన వీడియోస్ షేర్ చేస్తే ఈ వీడియోస్ ఇంకో నలుగురికి షేర్ అయ్యి మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు తెప్పిస్తున్న ఏ గ్యాడ్జెట్స్ కూడా మనకు రివ్యూ యూనిట్స్ అయితే కాదనమాట. సో ఇవన్నీ కూడా నేను ఏంటంటే సొంతంగా మన అమౌంట్తో నేను రీటైల్ యూనిట్స్ అయితే కొని తెప్పించి చేస్తున్నవి. సో ఖచ్చితంగా మీరందరూ మీ సపోర్ట్ అండ్ లవ్ మన ఛానల్ ఉంటుందని కోరుకుంటూ నేను ఈ యొక్క వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. సో వితౌట్ ఎనీ డిలే మనం ఈ యొక్క టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నేను మీకు ఎంఐ బ్యాండ్ ఫోన్ నెగ్లెక్ట్ చేసేస్తున్నాను ఈ లిస్ట్లో నుంచి ఫస్ట్, ఎందుకంటే మనకి 6 ప్రయారిటీలో ఉన్నాయి. సో ఈ 6కి కాంపిటీషన్ పెడితే మనకి ఎంఐ బ్యాండ్ ఫోన్ ఎటు పరిస్థితుల్లో వీటితో కాంపిటీట్ చేయలేదు. సో కాబట్టి నేను ఎంఐ బ్యాండ్ ఫోన్ తీసేస్తున్నాను. ఎందుకు తీసేస్తున్నాను అంటే మనకి ఎంఐ బ్యాండ్ 4 తర్వాత మనకి ఎంఐ బ్యాండ్ 5 లాంచ్ అయింది, దాని తర్వాత మనకి ఎంఐ బ్యాండ్ 6 కూడా లాంచ్ అయింది రీసెంట్గా. సో మనకి 2 సక్సెస్లు వచ్చిన తర్వాత ఇంకా మనకి ఎంఐ బ్యాండ్ 4 వీటితో కాంపిటీట్ ఖచ్చితంగా చేయలేదన్నమాట. అందుకని నేను ఎంఐ బ్యాండ్ 4 తీసేస్తున్నాను. ఎందుకంటే మనకి SPO2 లేదు, నెక్స్ట్ మనకి స్క్రీన్ సైజ్ చిన్నది, ఇలా మనకి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అవి కొంచెం ల్యాగ్ ఉన్నాయన్నమాట. అందుకని నేను ఎంఐ బ్యాండ్ ఫోన్ సజెస్ట్ చేయట్లేదు. ఒకవేళ మీరు ఎంఐ బ్యాండ్ ఫోన్ తీసుకోవాలనుకుంటే మీకు కేవలం 2,000 రూపాయలు మాత్రమే డబ్బులు ఉన్నట్లయితే అటువంటిప్పుడు మాత్రమే మీరు ఎంఐ బ్యాండ్ ఫోన్ అయితే సజెస్ట్ చేస్తాను. సో అందుకే నేను ఒక వీడియో చేశాను మీకు ఎంఐ బ్యాండ్ 4, బ్యాండ్ 5, బ్యాండ్ 6 అని. సో ఒక వీడియో చూడకపోతే ఒకసారి వీడియోని చెక్ చేయండి, దాన్ని మీకు క్లియర్గా అయితే చెప్పుంటాను దాని గురించి, ఓకేనా. సో మన లిస్ట్లో ఇప్పుడు ప్రజెంట్ ఎంఐ బ్యాండ్ 4 లేదనమాట. ఇంకా రిమైనింగ్ మన కాంపిటీషన్లో ఈ 5 అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రజెంట్ ఉన్న ఈ 5 ఫిట్నెస్ బ్యాండ్స్ మనకి ఏంటంటే AMOLED డిస్ప్లేస్ అయితే మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు, ఓకేనా. నెక్స్ట్ మనకి ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం, సెకండ్ కేటగిరీ. సో ప్రైజెస్ మనకి OnePlus బ్యాండ్ చూసుకుంటే మనకి ఇది 2,499 రూపాయలకి అయితే మనకి ఇది లభిస్తుంది. నెక్స్ట్ మనకి అపోలో చూసుకుంటే మీకు ఏంటంటే 2,799. హానర్ బ్యాండ్ 6 చూసుకుంటే మనకి ఇది 4,000 రూపాయలకి అయితే మార్కెట్లో ఉంది. ఎంఐ బ్యాండ్ 6 చూసుకుంటే మనకి ఇది 3,500 రూపాయలకి అయితే దొరుకుతుంది. నెక్స్ట్ మనకి ఎంఐ బ్యాండ్ 5 చూసుకుంటే 2,500 రూపాయలకి అయితే మనకి మార్కెట్ దొరుకుతుంది అనమాట. ఇది వల్ల దీనికి ఒక ప్రైజెస్ గురించి. నెక్స్ట్ మనకి దీని ఒక స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. మనకి OnePlus బ్యాండ్లో మీకు ఏంటంటే 1.1 ఇంచ్ స్క్రీన్ సైజ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏదైతే అప్పో బ్యాండ్ ఉందిగా, సో అది కూడా మనకి ఏంటంటే 1.1 ఇంచ్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. మీకు ఇంకొక మేజర్ డిఫరెన్స్ కూడా చెప్తాను, ఏంటంటే మనకి OnePlus బ్యాండ్ మనకి అప్పో బ్యాండ్ 2 ఒకేలాగా ఉంటాయి. మీ దాంట్లో మేజర్ డిఫరెన్స్లు అయితే ఉండవు. మీకు ఏంటంటే మీకు ఆ 2 కూడా సేమ్ డిట్టో, మీకు 2 పక్క పక్కన పెడితే మనకి బ్రాండింగ్ లేకపోతే ఈజీగా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, అంటే మనం ఈజీగా చెప్పలేం మనం అంత ఈజీగా. సో ఈ 2 ఫిట్నెస్ బ్యాండ్స్ ఒకేలాగా ఉంటాయి. అందుకని నేను చెప్పే ఫీచర్స్లో మీకు ఏంటంటే ఈ 2లో మీకు మ్యాక్సిమం ఈక్వల్గా అవుతాయి అనమాట, ఓకేనా. సో ఈ 2లో మనకి ఏంటంటే 1.1 ఇంచ్ స్క్రీన్ డిస్ప్లే సైజ్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి హానర్ బ్యాండ్ 6లో తీసుకుంటే మనకి 1.47 ఇంచెస్ డిస్ప్లే అయితే దీనిలో మనకు ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ మనకి ఎంఐ బ్యాండ్ 6లో తీసుకుంటే మనకి హైయెస్ట్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి ఏంటంటే 1.56 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. నెక్స్ట్ మనకి ఎంఐ బ్యాండ్ 5 చూసుకుంటే సేమ్ ఇదిగా మనకి ఏంటంటే ఈ 2 బ్యాండ్స్ లాగే మనకి 1.1 ఇంచ్ డిస్ప్లే అయితే మనకు వస్తుంది అనమాట. మనకి ఎంఐ బ్యాండ్ 4లో మీకు 0.9 ఇంచెస్ చిన్న స్క్రీన్ డిస్ప్లే అయితే మనకి దీంట్లో వస్తుంది, ఓకేనా. సో ఇది ఓవరాల్గా మనకి డిస్ప్లే సైజెస్ గురించి. సో నెక్స్ట్ మనకి దీని యొక్క డిస్ప్లే రెజల్యూషన్ గురించి మాట్లాడుకుంటే మనకి OnePlus అప్పో ఎంఐ బ్యాండ్ 5లో మీకు ఏంటంటే 126x294 పిక్సెల్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి హానర్లో మనకి ఏంటంటే 194x368 పిక్సెల్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎంఐ బ్యాండ్ 6 ఏదైతే ఉందో దీనిలో మనకి ఏంటంటే కొంచెం 194x368 రెజల్యూషన్ పిక్సెల్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఎంఐ బ్యాండ్ 6 తీసుకుంటే మీకు ఏంటంటే 152x468 పిక్సెల్స్ అయితే మనకి ఎంఐ బ్యాండ్ 6లో అయితే ఉంటుంది అనమాట. సో మేజర్గా మనకి ఏంటంటే ఈ యొక్క ఫిట్నెస్ బ్యాండ్స్ అన్నీ కూడా మనకి క్యాప్సూల్ టైప్స్లో వచ్చి ఉంటాయి. కాకపోతే మనకి దీనిలో స్క్రీన్ సైజు మనకి అపోలో
నెక్స్ట్ మనకి వన్ ప్లస్లో కొంచెం చిన్నది కాబట్టి మనకి స్క్వేర్ బాక్స్ లాగా వచ్చి ఉంటుంది. మనకి ఎంఐ బ్యాండ్ 6లో మనకి ఏంటంటే క్యాప్సూల్ టైప్లో వచ్చి ఉంటుంది. నెక్స్ట్ మనకి హానర్లో మీరు చూడొచ్చు మనకి ఏంటంటే ఇది ఒక స్క్వేర్ బాక్స్ లాగా రెక్టాంగిల్ షేప్లో మనకైతే కొంచెం పెద్ద డిస్ప్లే అయితే మనకి దీంట్లో ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్గా మనకి డిస్ప్లేస్ గురించి మాట్లాడుకుంటే. నెక్స్ట్ మనకి బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే మనకి వీటన్నిటిలో కూడా మంచి బ్రైట్నెస్ అయితే ఉందన్నమాట. మీరు డే లైట్ కండిషన్స్లో మీరు బయటికి తీసుకెళ్ళినా కూడా ప్రతి ఒక్క ఫిట్నెస్ బ్యాండ్లో మీరు ఈజీగా విజిబిలిటీ ఉంటుంది. మీకు ఎంఐ బ్యాండ్ 5 బ్యాండ్ 6 మీరు తీసుకుంటే మీకు 450 నిట్స్ బ్రైట్నెస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి వన్ ప్లస్, నెక్స్ట్ మనకి అప్పో కానీ హానర్ కానీ వీటన్నిటిలో మనకి ఏంటంటే మంచి బ్రైట్నెస్ అయితే మనకి ఇచ్చారనమాట. నెక్స్ట్ మనకి అపోలో చూసుకుంటే మీకు అపోలో 3 చిప్ సెట్ అయితే మనకి ఈ ఫిట్నెస్ బ్యాండ్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి వాటర్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఫిట్నెస్ బ్యాండ్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే 5 ATM వాటర్ రెసిస్టెన్స్ అయితే మనకు వస్తుంది అనమాట. అంటే మనకి ఏంటంటే వాటర్లో మనకి 50 మీటర్స్ డిస్టెన్స్ వరకు అయితే మనకి సర్వే అవ్వగలదు. అంటే డిస్టెన్స్ లోతుకి, ఓకేనా. సో ఆ వాటర్ ఫోర్స్కి అది సర్వే అవ్వగలుగుతుంది. మనకి వన్ ప్లస్లో మీకు ఏంటంటే IP68 వాటర్ రెసిస్టెన్స్ అయితే వస్తుంది అనమాట. సో IP68 అంటే మనకి ఈజ్ నథింగ్ బట్ మనకి 50 సేమ్ మనకి 5 ATM లెక్కే. సో ఆ రెండు ఈక్వల్ అనమాట. పేరు మారింది కానీ మీనింగ్ ఒకటే. సో అన్నీ కూడా మనకి ఏంటంటే సేమ్ మనకి 50 మీటర్స్ వాటర్ డిస్టెన్స్ మనకి లోతు వరకు మనకి ఆ వాటర్ ఫోర్స్ని సర్వే అవ్వగలుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి స్విమ్మింగ్కి అయితే తీసుకెళ్ళచ్చు. మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు వీటిని క్యారీ చేయొచ్చు అనమాట. ఇది వాటర్ రెసిస్టెన్స్ గురించి. నెక్స్ట్ మనకి వీటి యొక్క స్పోర్ట్ మోడ్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనం చూసుకుంటే మనకి ఎంఐ బ్యాండ్ 6లో మీకు ఏదైనా 30 స్పోర్ట్ మోడ్స్ ఉంటాయి, ఓకేనా. సో అన్నిటికంటే హైయెస్ట్ స్పోర్ట్ మోడ్స్ ఉండేది మనకి ఎంఐ బ్యాండ్ 6లో. మీకు ఎంఐ బ్యాండ్ 4లో కేవలం మీకు 6 స్పోర్ట్ మోడ్స్ ఉంటాయి. ఎంఐ బ్యాండ్ 5లో మీకు ఏంటంటే 11 స్పోర్ట్ మోడ్స్ ఉంటాయి. నెక్స్ట్ మీకు వన్ ప్లస్ అపోలో మీరు తీసుకుంటే మీకు ఏంటంటే వన్ ప్లస్లో మీకు 12 స్పోర్ట్ మోడ్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి అపోలో మీకు 13 స్పోర్ట్ మోడ్స్ ఉంటాయి అనమాట. దీని హైయెస్ట్ స్పోర్ట్ మోడ్స్ మీరు చూసుకుంటే ఎంఐ బ్యాండ్ 6లో ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి కనెక్టివిటీ గురించి మాట్లాడుకుందాం. సో కనెక్టివిటీ అంటే ఏంటంటే బ్లూటూత్ అనమాట. సో దీనిలో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బ్లూటూత్ 5.0 వర్షన్ అయితే ఖచ్చితంగా మన బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఇచ్చారు. ఏదైతే మనకి వన్ ప్లస్ బ్యాండ్ ఉందో ఇది ఒక్కటే మనకి ఏంటంటే బ్లూటూత్ వర్షన్ 4.2తో మనకి ఈ బ్యాండ్ అయితే మార్కెట్లోకి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మనకి హార్ట్ ట్రాకర్ సెన్సార్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ మనం చూసుకుంటే ఈ ఫిట్నెస్ బ్యాండ్స్ అన్నింటిలో కూడా మనకి హార్ట్ ట్రాకింగ్ సెన్సార్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనకి SpO2 గురించి మాట్లాడుకుంటే మనకి ఫిట్నెస్ బ్యాండ్స్ అన్నింటిలో కూడా మనకి హార్ట్ ట్రాకింగ్ సెన్సార్స్తో పాటు మనకి SpO2 కూడా ఉంటుంది. మనకి ఎంఐ బ్యాండ్ 5లో లేదు, ఎంఐ బ్యాండ్ 4లో లేదనమాట. సో SpO2 మనకి ఎంఐ బ్యాండ్ 5, ఎంఐ బ్యాండ్ 4 తప్పితే మనకి రిమైనింగ్ ఈ 4లో SpO2 అనేది ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏంటంటే 4,000 రూపాయలు దొరికే దాంట్లో మీకు SpO2 ఉంది. కేవలం మీకు 2,500 రూపాయలు దొరికే దాంట్లో కూడా మీకు SpO2 ఉందన్నమాట. కానీ మీకు వన్ ప్లస్ ఈ ఎంఐ బ్యాండ్ 5 రెండు ఒకటే కాస్ట్. కానీ మనకి ఏంటంటే దీనిలో SpO2 లేదు, దీన్ని మనకి SpO2 ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి బ్యాటరీ కెపాసిటీస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎంఐ బ్యాండ్ 5 అండ్ బ్యాండ్ 6 మీకు ఏంటంటే 125 mAh పవర్ బ్యాటరీతో వస్తుంది. నెక్స్ట్ మనకి అప్పో వన్ ప్లస్ చూసుకుంటే మీకు 100 mAh పవర్ బ్యాటరీతో వస్తుంది. మీకు హానర్ బ్యాండ్ 6 మీకు ఏంటంటే కొంచెం బ్యాటరీ సైజ్ ఎక్కువ ఉంటుంది. లైక్ మనకి ఏంటంటే 180 mAh పవర్ బ్యాటరీ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎంఐ బ్యాండ్ 4లో మీకు ఏంటంటే 135 mAh పవర్ బ్యాటరీ ఇచ్చారనమాట. వీటి యొక్క డ్యూరేషన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎంఐ బ్యాండ్ 5, బ్యాండ్ 6, అప్పో బ్యాండ్, నెక్స్ట్ మనకి ఏవైతే ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మనకి ఏంటంటే 14 days వరకు మనం బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీటి నుంచి మనం, ఓకేనా. సో మనకి ఎంఐ బ్యాండ్ 4లో మనకి ఏంటంటే ఈ SpO2 లేదు కాబట్టి మనం దీంట్లో 20 days వరకు అయితే మనం బ్యాటరీ ప్యాకప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి హానర్ 6లో మనకి ఎక్కువ బ్యాటరీ ఉన్నా కూడా మనకేంటంటే 14 days ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి స్క్రీన్ సైజ్ పెద్దది. సో దానివల్ల మనకి బ్యాటరీ ఎక్కువ రిడ్యూస్ అవుతుంది అనమాట. అందుకని మనం ఏంటంటే దీంట్లోంచి ఒక 14 days వరకు అయితే మనం బ్యాటరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మేజర్గా ఇక్కడ ఏంటంటే మనకి అప్పోలో మనకి 12 days మాత్రమే బ్యాటరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మన కంపెనీ వాళ్ళు చెప్పింది. కానీ మన రియాలిటీ చూసుకుంటే మనకి ఏంటంటే దీంట్లో మన హార్ట్ ట్రాకింగ్ సెన్సార్స్, నెక్స్ట్ మనకి SpO2, నెక్స్ట్ మనకి నోటిఫికేషన్స్, నెక్స్ట్ మనకి వర్కౌట్ మోడ్స్ లేదా స్టాటిస్టిక్స్ ఇటువంటి డేటా మనం డైలీ యూస్ చేస్తుంటే మనకి ఏంటంటే ఒక 1 week నుంచి 2 weeks వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మాక్సిమం మనకి ఏంటంటే అన్ని ఫిట్నెస్ బ్యాండ్స్లో మీకు 10 days డ్యూరేషన్ అయితే పక్కా అయితే వస్తాయన్నమాట. సో మీరు ఎంత హెవీ యూజర్ అయినా సో అవి మీరేం యూస్ చేయకుండా జస్ట్ మీకు టైము అవి మాత్రమే చూసుకుంటే మీకు ఏదైనా డెఫినెట్లీ వాళ్ళు చెప్పిన టైం అయితే మీరు డెఫినెట్లీ దీని నుంచి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి వీటి యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫిట్నెస్ బ్యాండ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చున్నవి అన్ని 14 grams వెయిట్ అయితే ఉంటుంది. ఎక్సెప్ట్ మనకి ఏంటంటే అప్పో బ్యాండ్. సో ఈ అప్పో బ్యాండ్ మనకి ఏంటంటే 12 grams వెయిట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే వితౌట్ ఈ యొక్క మనకి స్ట్రాప్స్ లేకుండా, ఓకేనా. సో స్ట్రాప్ని ఇంక్లూడ్ చేయట్లేదు. వితౌట్ స్ట్రాప్ నేను చెప్పే వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇవన్నీ కూడా 14 grams వెయిట్ ఉంటుంది. మనకి అప్పో ఏంటంటే మనకి 12 grams వెయిట్ అయితే ఉంటుందన్నమాట. ఇది వెయిట్ గురించి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి కంపాటబిలిటీ గురించి మాట్లాడుకుంటే మనము మొబైల్ ద్వారా కనెక్ట్ చేసి మనం కంట్రోల్ చేయాలి కదా. సో మనం అలా కంట్రోల్ చేయాలంటే మనకి కంపాటబిలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఎంఐ బ్యాండ్ 5, బ్యాండ్ 6, హానర్ బ్యాండ్ 6 ఈ మూడు మనకి ఏంటంటే ఆండ్రాయిడ్ వర్షన్ 5.0 కంటే అబోవ్ ఉంటే మనకి కంపాటబుల్ అవుతుంది. iOSలో మనకి ఏంటంటే 10.0 అబోవ్ వర్షన్స్ ఉంటే మీకు ఈ రెండు కూడా మనకి ఏంటంటే మొబైల్ అప్లికేషన్స్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి వన్ ప్లస్
అప్పో గురించి మాట్లాడుకుంటే మనకి ఆండ్రాయిడ్ వర్షన్ మోర్ దాన్ 6.0 ఉండాలి, అప్పుడు మాత్రం మనం కంట్రోల్ చేస్తాం. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది ఐఓఎస్కి అయితే కనెక్టివిటీ లేదనమాట, ఓన్లీ ఫర్ ఆండ్రాయిడ్. ఇది మనకి అప్పోలో చూసుకుంటే రీసెంట్గా, ఒకప్పుడు లేదు ఒకప్పుడు మనకి ఏంటంటే ఐఓఎస్కి లేదు. ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు చేసిన అప్డేట్లో మనకి ఏంటంటే మనకి ఎవరికైతే ఐఓఎస్ 12.0 కంటే వర్షన్ అబోవ్ ఉంటుందో వాళ్ళు అప్పో బ్యాండ్ని మనం ఐఓఎస్ డివైస్ ద్వారా కనెక్ట్ చేసుకొని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇది ఓవరాల్గా దీని యొక్క కంపాటబిలిటీ గురించి. నెక్స్ట్ మనకి దీనిలో వాడిన మెటీరియల్స్, డిజైన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఏదైతే వన్ ప్లస్ బ్యాండ్ ఉందో ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే స్ట్రాప్ మీరు చూసుకుంటే మనకి టీపీయూ స్ట్రాప్స్ అనమాట. ఇవన్నీ కూడా అన్నిట్లో ప్రతిదీ వాడింది కూడా టీపీయూ స్ట్రాప్స్, ఏది మనకి స్పెషల్ క్వాలిటీ అయితే ఏమి ఉండదు. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మనకి ఎడ్జెస్లో ఉండేది మనకి అల్యూమినియం బకెల్ ఉంది కదా, మనకి అల్యూమినియం వ్రిస్ట్ బకెల్ అయితే ప్రొవైడ్ చేశారు ప్రతి దాంట్లో. నెక్స్ట్ మనకి క్వాలిటీ బాగుంది. మీకు ఏంటంటే మీకు మధ్యలో ప్లాస్టిక్ కేస్ అయితే ఉంటుంది మొత్తం కూడా. సో ప్లాస్టిక్ కేస్ తీసుకొచ్చిన మీకు ఏంటంటే మొత్తం క్వాలిటీ బాగుంది. అండ్ నెక్స్ట్ మీకు వన్ ప్లస్ మీకు అప్పోలో చూసుకుంటే మీకు పాలీకార్బోనేట్ మెటీరియల్స్ అయితే డిజైన్ చేసి ఉంటారు మొత్తం. అది కూడా మంచిగా తీసుకొచ్చారు క్వాలిటీ. ఏ కంపెనీ తీసుకురావాలో ఆ కంపెనీ ది బెస్ట్ అయితే వీళ్ళైతే దీంట్లో మార్కెట్లోకి తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ మనకి ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ ఛార్జింగ్ ఇందా చెప్పాను నీకు బ్యాటరీ, ఇప్పుడు మన ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి వస్తే మనకి ఈ వన్ ప్లస్ కానీ లేకపోతే అప్పో కానీ చూసుకుంటే మీకు ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛార్జర్ ఉంటుంది. మనకి ఛార్జింగ్ డాక్ ఇచ్చుంటారు. సో మనం ఏంటంటే ఇది మనం ప్రతిసారి మనం ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన ప్రతిసారి మనం వన్ ప్లస్ని నెక్స్ట్ అప్పోని ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేసి దీన్ని మనం ఇలా డాక్లో పెట్టి మన పవర్ బ్యాంక్ కావచ్చు దేనికో దానికి మనం టైప్ ఏ పోర్ట్ ఇచ్చారు. సో పెట్టేది కనెక్ట్ చేసి మనం ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. ఈ ఎంఐ నెక్స్ట్ మనకి హానర్ తీసుకుంటే మీకు ఏంటంటే మ్యాగ్నెటిక్ ఛార్జెస్ ఉంటాయి. సో ప్రొప్రైటరీ ఛార్జెస్ మనకు ఉంటాయి, పాయింట్స్ 2 మ్యాగ్నెటిక్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. సో జస్ట్ మీరు ఏం లేదు దానికి ఇలా కనెక్ట్ చేసేయడమే. జస్ట్ మీరు ఈ వాచెస్ తీసుకొని ప్రతిసారి విడదీయక్కర్లేదు, జస్ట్ మీరు ఇలా కనెక్ట్ చేసేస్తే వెనకాల 2 మ్యాగ్నెటిక్ పాయింట్స్ ఉంటాయి. జస్ట్ మీకు ఈజీగా కనెక్ట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా. సో మీరు టైప్ ఏ పోర్ట్ ద్వారా మీరు పవర్ బ్యాంక్స్కి అలా పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకొని మీరు యూజ్ చేయొచ్చు. మీకు హానర్కి ఇచ్చిన కూడా సేమ్ అంతే. మీకు హానర్కి ఏంటంటే వైట్ కేబుల్ ఇచ్చారు. సో ఇది కూడా సేమ్ మనకు అంతే. సో మనం విడదీసేదానికి ఉండదు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం ఛార్జింగ్ అనేది పెట్టుకుంటూ ఉంటాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి దీని ఒక కేసెస్ గురించి మాట్లాడుకుందాం. అంటే లైక్ ఎలా అంటే మనం ప్రతిసారి విడదీస్తున్నాం కదా. సో ఇప్పుడు నేను బ్లాక్ షర్ట్ వేసుకున్నప్పుడు నేను బ్లాక్ కాంబినేషన్ పెట్టుకున్నాను. సో ఇంకొక కలర్ షర్ట్ వేసుకుంటే అప్పుడు కూడా మనం బ్లాక్ పెట్టుకోవాలని డౌట్ మీకు వస్తే సో ఖచ్చితంగా మన ఈ స్ట్రాప్స్ని మనం మార్చుకోవచ్చు. లైక్ మనకి ఏంటంటే వాటి వెబ్సైట్స్లో మీకు ఎంఐ తీసుకుంటే మీకు దాదాపు 8 కలర్స్ వరకు అయితే మీకు దొరుకుతుంది. మీకు దాంట్లో వెళ్తే 299 రూపాయలు ఉంటుంది. మీరు కొనుక్కొని మీరు ఆ స్టాప్స్ని మార్చుకోవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే మీరు ఉండదన్నమాట. ఓకేనా. సో మనకి వన్ ప్లస్ అయినా అంతే, అప్పో అయినా అంతే. కాకపోతే మీకు మార్చుకోలేనిది ఏంటంటే మీకు హానర్ ఒకటే. ఇది మనకి ఏంటంటే జస్ట్ మనకి స్మార్ట్ వాచ్ ఎలాగైతే ఇచ్చుంటారో సేమ్ మనకు అదే విధంగా ఇక్కడ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మనం తీలేము ఇది. సో ఇది ఎవరైతే వాచ్ రిపేర్ షాప్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఇవి తీసైతే బిగించగలరు. సో మనకి ఈ స్టాప్స్ కూడా మార్కెట్లో దొరకడం కొంచెం కష్టం. సో అందుకని మనం హానర్కి అయితే అంత ఈజీగా అయితే చేయలేం. బట్ మనకి ఎంఐ బ్యాండ్ 5, బ్యాండ్ 6, అప్పో ఈ వన్ ప్లస్కి అయితే మనం ఈజీగా స్టాప్స్ని చేంజ్ చేసి మనం వాడుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి యాప్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే మనం ఎటువంటి యాప్లో మనం ఇన్స్టాల్ చేసుకొని కంట్రోల్ చేయాలంటే మనకి ఎంఐ తీసుకుంటే మీకు ఈ 3 కూడా మనకి 2 అప్లికేషన్స్ ఉన్నాయి. ఒకటోసారి మనకి ఎంఐ ఫిట్ అని చెప్పేసి ఉంటుంది, ఇంకోటి ఏంటంటే మనకి షామీ వేర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ 2 అప్లికేషన్స్లో మీరు ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నా మీరు ఈ 3ని కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి వన్ ప్లస్లో తీసుకుంటే మీకు వన్ ప్లస్ హెల్త్ యాప్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని అయితే మీరు కంట్రోల్ చేయొచ్చు. మీరు అప్పోలో తీసుకుంటే మీకు ఏంటంటే మీకు హేట్ యాప్ హెల్త్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంది. సో దాంట్లో మీరు కంట్రోల్ చేయొచ్చు. హానర్కి ఏంటంటే హువాయ్ హెల్త్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంది. సో దాని ద్వారా మీరు ఏంటంటే ఈ హానర్ బ్యాండ్ 6 అయితే కనెక్ట్ చేసి అయితే మీరు కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి వర్కౌట్ మోడ్స్ యొక్క స్టాటిస్టిక్స్, డేటా, ఎవ్రీథింగ్ కూడా మీరు అప్లికేషన్స్లో మార్చుకోవచ్చు. నెక్స్ట్ మన ప్రొఫైల్ ఫొటోస్ పెట్టచ్చు. నెక్స్ట్ మనకి వీటిలోంచి ఏదైతే హార్ట్ రేట్ సెన్సార్స్ నుంచి వచ్చే డేటా కానీ, నెక్స్ట్ మనకి ఎస్పీఓ డేటా కానీ, నెక్స్ట్ మన వర్కౌట్స్లో మనం చేసే ప్రతి స్టాటిస్టిక్స్ అప్లికేషన్లో స్టోర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి నోటిఫికేషన్స్ కానీ నెక్స్ట్ ఇవన్నీ కూడా వీటన్నిటి ఎనేబుల్ అనమాట. నెక్స్ట్ మనకి మొబైల్కి కనెక్ట్ చేసి లైక్ మనం మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు, ఫ్లాష్ లైట్లు ఆన్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఫైండ్ మై డివైస్ ద్వారా మీరు ఏంటంటే మీ మొబైల్ ఎక్కడ మర్చిపోతే మీరు డివైస్ని ఎక్కడుందో మీరు ఎతికి పట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏంటంటే అలారమ్స్, స్టాప్ వాచ్, ఇలా కొన్ని ఫీచర్స్ అయితే ప్రతి దాంట్లో అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనకి దీనిలో సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే SpO2, హార్ట్ రేట్ సెన్సార్లు, నెక్స్ట్ మనకి ఈ 3 యాక్సిస్ యాక్సెలరోమీటరు, గైరోస్కోపు, బారోమీటరు, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఇవన్నీ దీంట్లో కామన్. మనకి ఎంఐలో అడిషనల్గా వచ్చేది ఏంటంటే మనకి దీనిలో మేజర్గా చూసుకుంటే మనకి ఫీమేల్ హెల్త్ ట్రాకరు, నెక్స్ట్ మనకి స్ట్రెస్ ట్రాకింగ్, ఇటువంటి మనకి దీనిలో అడిషనల్గా అయితే వస్తాయి. నెక్స్ట్ మనకి PA అని చెప్పేసి ఉంటుంది. సో ఇది మనకు ఒక బెనిఫిట్, ఎందుకంటే దాని ద్వారా మనకి ఏంటంటే దాని ద్వారా మనకి మన వీక్లీ స్టాటిస్టిక్స్ ఇస్తుంది. సో 100కి ఇంత ఉండాలని చెప్పేసి ఉంటుంది. సో అంతకంటే ఎక్కువ ఉంటే మీకు మీ హెల్త్ బాగుందని.
ఓకేనా. ఓవరాల్ వీక్లీ మొత్తం పర్ఫార్మెన్స్ మీకు ఆ పిఐ అప్లికేషన్లో ఇస్తుంది మీకు. సో దాన్ని ఓపెన్ చేసుకుని మీకు స్టాటిస్టిక్స్ కనిపిస్తుంది అనమాట. అది ఓవరాల్గా దీంట్లో ఇచ్చిన ఫీచర్స్ గురించి అయితే. సో ఇంకా ప్రైజెస్ గురించి ఇందాక ఆల్రెడీ మనం మాడడం దాదాపు మనం ఇప్పుడు ఏంటంటే 10+ కేటగిరీస్ గురించి డిస్కస్ చేసాం. సో అట్ లాస్ట్ ఫైనల్లీ ఓవరాల్గా మనకి ఈ యొక్క ప్రైజెస్లో మనం ఏ ఫిట్నెస్ బ్యాండ్ ది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనే విషయానికి వస్తే, మీ దగ్గర ఒక 2,500 రూపాయలు మీరు బేర్ చేయగలము నేను అని మీకు ఒక ఐడియా మీకు వస్తే, అప్పుడు మీరు యూ కెన్ గో ఫర్ మీరు OnePlusకి వెళ్ళొచ్చు. సో OnePlus తీసుకున్నా అప్పో తీసుకున్నా రెండు ఒకటే. మీరు దీంట్లో ఇది తీసుకోవాలి అది తీసుకోవాలని రూల్ ఏం లేదు. మీకు దీంట్లో ఒక పాయింట్ ఎత్తి చూపించాలి, ఒక పాయింట్ తగ్గించి చూపించాలని ఏం లేదు. కాకపోతే ప్రైజెస్ దగ్గర మీకు ఏంటంటే 2,500కి వస్తుంది, ఇది మీకు 2,799కి వస్తుంది. కానీ ఆ 299 రూపీస్ ఎక్స్ట్రా ఎందుకు పెట్టారంటే, మనకి అప్పోలో మీకు అడిషనల్గా ఒక స్ట్రాప్ ఇస్తారు. ఈ స్ట్రాప్ మనకి ఏంటంటే ఫీమేల్స్కి పనికి వస్తుంది అనమాట. సో మనకి ఒక స్టీల్ స్ట్రాప్ ఉంటుంది. సో ఈ స్టీల్ స్ట్రాప్ మనకి ఏంటంటే ఫీమేల్స్ ఎక్కువ వేసుకొని తిరగచ్చు. సో మనకి నార్మల్గా ఒక ఫిట్నెస్ బ్యాండ్ టైప్లో మనకు ఒకటి ఇస్తారు, అది మనకి ఏదైనా మెన్స్కి పనికి వస్తుంది. సో బోత్ మనకి మెన్స్ యూస్ చేయొచ్చు, ఫీమేల్స్ యూస్ చేయొచ్చు అనమాట, ఇలాంటి స్ట్రాప్స్ యూస్ చేసి. అందుకే మనకి 299 రూపీస్ ఎక్కువ ఉంది. సో ఈ రెండిట్లో మనం పెద్దగా కంపేర్ చేయలేం. మీరు OnePlus లవర్స్ అయితే మీరు OnePlus తీసుకోవచ్చు, అప్పో తీసుకోవాలనుకుంటే మీరు అప్పో తీసుకోవచ్చు. దానిలో పెద్ద మీకు కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోద్ది ఓకేనా. సో మీరు ఆ రెండిట్లో ఏది తీసుకున్నా ఒకటే. మీకు 2 స్ట్రాప్స్ కావాలనుకుంటే మీరు అప్పో, లేదు నాకు OnePlusతో నాకు ఆ యొక్క కమ్యూనిటీ బాగుంటుంది అనుకుంటే మీరు OnePlus తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ రిమైనింగ్ 3 అయితే మిగిలి ఉన్నాయి. సో ఈ రిమైనింగ్ 3లో మనకి MI Band 6 కానీ, Honor Band 6 కానీ, నెక్స్ట్ మనకి MI Band 5 కానీ, ఈ మూడిట్లో ఏది ది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందంటే నా ఐడియా ప్రకారం MI Band 5 మీకు ఏంటంటే SPO2 ఉండదు. నెక్స్ట్ మీకు ఏంటంటే స్పోర్ట్ మోడ్స్ తక్కువ ఉంటాయి. సో నా దగ్గర 2,500 ఉంది, అంతకుమించి నా దగ్గర బడ్జెట్ లేదు అని మీరు అనుకుంటే మీరు MI Band 5 తీసుకోవచ్చు. లేదు నాకు SPO2 కావాలి, నాకు కొంచెం స్పోర్ట్ మోడ్స్ ఎక్కువ ఉండాలి, నేను స్పోర్ట్స్ ఎక్కువ ఆడతాను, బయటికి వెళ్తాను, సో నాకు స్పోర్ట్ మోడ్స్ ఎక్కువ కావాలని మీరు కొంచెం స్క్రీన్ సైజ్ పెద్దది ఉండాలి, ఇలా మీరు అనుకుంటే మీరు ఇంకా ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేసి మీరు MI Band 6 అయితే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైనల్లీ మీకు ఏంటంటే Honor Band 6 మీ లాస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టదు. ఎందుకంటే దీనిలో మనకి 4,000 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు దీనిలో మనకి స్క్రీన్ కొంచెం పెద్దదిలా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆ యొక్క ఏదైతే మనకి స్ట్రాప్ ఉందో ఆ స్ట్రాప్ మనం తీయలేము. సో నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే స్పోర్ట్ మోడ్స్ చాలా తక్కువ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇలా కొన్ని ఫీచర్స్ లాగ్ ఉన్నాయి. మనకి MI Band 6లో మీకు ఏంటంటే 3,500కే మనకి ఆ ఫీచర్స్ అన్నీ వస్తున్నాయి. ఫీమేల్ హెల్త్ ట్రాకింగ్ వస్తుంది, స్ట్రెస్ ట్రాకింగ్ వస్తుంది, ఇలా మనకి అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. మనకి Honor Band 6లో మనకి ఏంటంటే ఆ ఫీచర్స్ లేవు, తగ్గాయి. సో కానీ ప్రైస్ మాత్రం మనకి ఏంటంటే 4,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారనమాట. సో మనము చాలా డిసడ్వాంటేజ్ మనకి Honor Band 6లో ఉన్నాయి. అందుకే మీరు ఏంటంటే Honor Band 6ని లాస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఏంటంటే 2,500 రూపాయలు మీ ప్రైస్ బడ్జెట్ అనుకోండి. అప్పుడు డెఫినెట్లీ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు OnePlusకి అప్పోకి ఇవ్వండి. ఎందుకంటే మీ దీంట్లో SPO2 ఉంటుంది. సో మనకి దీంట్లో వాచ్ ఫేసెస్ మనవి పెట్టుకోవచ్చు. సో ఇలా మనకు కొన్ని బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. సో మీ దీంట్లో ఏది తీసుకున్నా పర్లేదు. థర్డ్ ప్రిఫరెన్స్ మీరు MI Band 5కి ఇవ్వండి, ఎందుకంటే మీ దగ్గర 2,500 రూపాయలు మాత్రమే ఉన్నప్పుడు. నెక్స్ట్ మీకు ఏంటంటే ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకోగలరు, నాకు SPO2 కావాలి, నాకు కొంచెం స్క్రీన్ సైజ్ పెద్దది ఉండాలి, అలా మీరు ఎక్స్పెక్ట్ చేస్తే MI Band 6 లాస్ట్ ప్రిఫరెన్స్ మీరు Honor Band 6 అయితే ఇవ్వండి. సో ఇదిగా ఓవరాల్గా మన డీటెయిల్ రివ్యూ అయితే ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ బ్యాండ్స్లో ఏది పర్చేస్ చేయాలని చెప్పేసి. సో నేను దీన్ని గత వన్ వీక్గా యూస్ చేసి వీటి యొక్క యాక్యురసీ అవన్నీ కూడా నేను డీటెయిల్గా మెజర్ చేసి నేను మీకు అయితే ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. యాక్యురసీ కొంచెం మారుకుంటే మనకి దీంట్లో 85% యాక్యురసీ అయితే ఉంటుంది. 100% ఎక్స్పెక్ట్ చేయలేం. ఏ ఫిట్నెస్ బ్యాండ్గా మనకి ఏదైనా 100% యాక్యురసీ అయితే ఉండదన్నమాట. 85% వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా మన డీటెయిల్ రివ్యూ అండ్ కంపారిజన్ అయితే. సో ఇప్పుడు మీకు క్లియర్ కట్ క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది ఏ ఫిట్నెస్ బ్యాండ్ పర్చేస్ చేయాలి, ఏ ప్రైస్లో అని చెప్పేసి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను guys. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ ఫిట్నెస్ బ్యాండ్స్లో మీకు నచ్చిన ఫిట్నెస్ బ్యాండ్స్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను తెలుసుకుంటాను మీకు ఏ ఫిట్నెస్ బ్యాండ్ అంటే ఇష్టం అనేది. ఓకేనా. సో ఇది ఓవరాల్గా. సో మళ్ళీ ఒక మంచి టెక్నికల్ అన్బాక్సింగ్ అండ్ గ్యాజెట్ రివ్యూతో మళ్ళీ మీకు వచ్చేస్తాను. సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.